మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, సొరంగ మార్గం కూలి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం టన్నెల్ కూలి 3 రోజులు పూర్తి వస్తోంది. ఇప్పటి వరకు సహాయక చర్యలు ప్రభుత్వం చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేదు. దీనిపై ఏం చెప్తారు? దానిపై నేనేం చెప్పడం అనే దానికంటే ముందు ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు ఆ కార్మికుల ప్రాణాల విషయంలో అని. ఎందుకంటే సంఘటన జరిగి 3 రోజులు జరుగుతుంటే ఒక వెంటకి మందం కూడా ముందు జరగలే పని కూడా సహాయక చర్యలకు సంబంధించి. కేవలం ఒక 2 మంత్రులు వెళ్ళి ఆడ కూర్చొని ఆ సొరంగం ముందు పోయి ఫోటో దిగి పంపడం తప్ప ఇప్పుడు జరిగిన పని ఏం లేదు అక్కడ. ముఖ్యమంత్రి గారేమో స్వయంగా పర్యటనలు చేస్తున్నారు. దాంట్లో ఎన్నికల పర్యటన. ఆ ఎన్నిక ఎవడు పట్టించుకునే ఎన్నిక వాస్తవానికి, అది పార్టీ ఎన్నిక కూడా కాదు. ఆ ఎన్నికల కొరకు ముఖ్యమంత్రికి 3 జిల్లాల్లో 3 హెలికాప్టర్లు పెట్టుకుని తిరిగే సమయం ఉంది. కానీ కనీసం 3 రోజులైనా ఇప్పుడు ఒక ఆచూక్యం దొరుకుతలేదు ఆ కార్మికుల గురించి అని చెప్పి ఆలోచించే సోయి లేదు. అంటే కార్మికుల ప్రాణాలంటే ఎంత లెక్క లేకుంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి స్పష్టంగా అర్థమవుతుంది మనకు. దీన్ని బట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నది మనకు కనబడుతుంది. వాస్తవానికి మనకి ఇంకొక మాట కూడా వీళ్ళు పత్రికా ప్రకటన రిలీజ్ చేసినారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. ప్రధానమంత్రి గారు ఫోన్ చేసిండ్రు, మాట్లాడిండ్రు, ఆరాధించిండ్రు. నిజమే, ప్రధానమంత్రి ఫోన్ చేసిండు, ఆరాధించిండు అన్నారు. కానీ మరి ఈ ముఖ్యమంత్రి కనీసం ప్రధానమంత్రిని అడిగినట్టు కానీ, మరి ఈ దేశంలో ఎక్కడ ఏ మూలనున్నా ఆ టెక్నీషియన్స్ని పంపండి, గతంలో ఇటువంటి ఫేస్ చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పంపండి, సొరంగాల్లో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపండి, సొరంగాల ప్రమాదాల్లో రెస్క్యూ టీంలో పనిచేసిన వాళ్ళు ఎవరు ఉంటే పంపండి అని చెప్పి అడిగిన సందర్భం కనబడతలేదు మనకు. వారికి లేదు, వీరికి లేదు, ఇద్దరికి లేదు. ఇద్దరు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేది కేంద్ర మంత్రులు, వారక్కడే ఉన్నారు, వీరక్కడే ఉన్నారు. ఎవరికి సోయి లేదు. ప్రాణాలంటే లెక్కలేని పరిస్థితి. వాస్తవానికి భారతదేశంలో ఏ మూల నుంచి వెళ్ళి హైదరాబాద్కి విమానం రావాలన్నా 2-2.5 గంటలు, 3 గంటలే అత్యధికం. అది కోల్కతా వైపు నుంచి వెళ్ళి కావచ్చు, అటు సిలిగురి కావచ్చు, షిల్లాంగ్ కావచ్చు, అక్కడి నుంచి వెళ్ళి కావచ్చు, ఇటు ఢిల్లీ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, సిమ్లా కావచ్చు, ఈ వైపు నుంచి కావచ్చు. ఎక్కడి నుంచి రావాలన్నా 3 గంటల లోపు ప్రయాణం. ఒకవేళ అక్కడ వాళ్ళు ఎవరన్నా ఇంకా ఇతర ప్రాంతాల్లో వాళ్ళ వర్కింగ్ ప్లేసెస్లో, లొకేషన్స్లో ఉన్న ఆంచెలు హెలికాప్టర్ పెట్టుకుంటే 1 గంట 2 గంటలు పట్టవచ్చు. ఒక అరపూటలో హైదరాబాద్ విమానాశ్రయంలో దించవచ్చు. ఈడ హెలికాప్టర్ ఇవాళ ముఖ్యమంత్రి ఎన్నికలు తీసుకుపోయిన హెలికాప్టర్ కనుక ఈడ పెట్టుకుంటే గంటలో శ్రీశైలం కూడా తీసుకుపోవచ్చు. ఇదంతా కలిపితే కూడా 12 గంటలలో చేయొచ్చు ఈ పని. కానీ ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు. అయినా వరదలు వస్తే 6 గంటలకు పైగా, 8 గంటలకు పైగా ఆ ఇంటి మీద కూర్చొని వాళ్ళు అరుస్తుంటే, ఏడుస్తుంటే, మన కళ్ళ ముందే వరద ఇట్లా పెరిగిపోయి కొట్టుకుపోతుంటే, ఖమ్మం జిల్లా ప్రజలు అర్థనాదాలు చేస్తుంటే కూడా సోయి లేని, పట్టింపు లేని, వరదకు వదిలేసిన, ప్రాణాలు వదిలేసిన వీళ్లకు అంతకు మించి సోయి ఉంటుందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనంగా ఆ రకంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు కేఆర్ఎంబీ మీటింగ్ జరగబోతుంది. ఇప్పటికే కృష్ణానది జలాల వాటా విషయంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వంపై, తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది. ఈ రోజు మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వాదిస్తే తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది, బీఆర్ఎస్ ఏం చెప్తుంది? తెలంగాణ ప్రయోజనాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు, పట్టింపు లేదు. తెలంగాణ ప్రాజెక్టులని కేంద్రం చేతుల్లోకి తీసుకుంటుంటే కనీసం వీళ్ళ నుంచి ప్రతిఘటన లేదు. దానికి కూడా కేసీఆర్ గారే బయటకు వచ్చి నల్గొండలో సభ పెట్టి గర్జిస్తే తప్ప అప్పటి వరకు వీళ్ళకి సోయి లేదు. కేంద్రం గుప్పిలోకి తీసుకుపోతున్నారు వాటిని అనే మాట వీళ్ళకి పట్టింపే లేదు. మేము కొట్లాడిన తర్వాత, కేసీఆర్ గారు గర్జించిన తర్వాత అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిద్దామని చెప్పి పెట్టినారు. వీళ్ళు అంత సోయి లేకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఇప్పటికే ఉన్న మన నీళ్లు, కృష్ణలో ఏదైతే ఈ సంవత్సరం 1010 టీఎంసీలు వచ్చిందో దాంట్లో మన వాటాగా ఉండాల్సిన నీళ్ళు ఏదైతే 120 టీఎంసీలు ఇప్పుడు మనం అక్కడ ఆపుకొని ఉన్నామో, అవతల ప్రభుత్వం ఇప్పటికే మొత్తం వాళ్ళ వాటా అంత అయిపోయిన తర్వాత కూడా మన నీళ్ళని తీసుకుపోతుంటే, మనం దాచిపెట్టుకున్న నీళ్లను, మనం బ్యాంకులో వేసుకున్న డబ్బుల్ని దొంగతనంగా తీసుకుపోతున్న పద్ధతుల్లో నీళ్లు తీసుకుపోతుంటే కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. మొన్న మేము మాట్లాడిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత రాష్ట్ర కార్యదర్శి గారు ఉత్తరం రాసిండు ఆంధ్రప్రదేశ్కి, కేఆర్ఎంకి. గంత సోయి ఉంది వీళ్ళకు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనాల పట్ల ఏమాత్రం పట్టింపు లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పూర్తిగా గతంలో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆంధ్ర భాషల దగ్గర స్లేవ్స్గా పనిచేసి వచ్చిన వాళ్ళు, బానిసలుగా పనిచేసిన వాళ్ళు, బానిస మనస్తత్వంతో ఉన్నారు. కాబట్టి ఇవాళ కూడా ఇంకా అదే మనస్తత్వంతో పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడాలంటే, వాళ్ళకి ఎదురు తిరగాలంటే, వాళ్ళని నిలదీయాలంటే వీళ్ళతో కావడం లేదు. ఇది ఒక చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. అందుకే ఇవాళ మన హక్కులకు భంగం కలిగే ప్రమాదం వచ్చింది.
అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా మిగులు జలాలను వాడుకుంటున్నాం, సముద్రానికి పోయే వాటర్నే మేము వాడుకుంటున్నాం, అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడుది ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా దొంగ వాదనే, ఎప్పుడు కూడా తెలంగాణను మోసం చేసే వాదనే. దీనికి కనీసం వెళ్ళించి సమాధానం లేదు. ఇంత సోయి లేకుంటుండే ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడింది, అప్పుడు చూసిరా మీరు? ఈ సంవత్సరం వచ్చింది 1010 టీఎంసీలు, దాంట్లో నీ వాటా 660, మాది 360. మేము ఇప్పుడు 220 వాడుకున్నాం, మిగతా 140 మావి ఉన్నాయి. నువ్వు మొత్తం 650 పైన వాడినవు, నీ 9 టీఎంసీలే ఉండి అయిపోయింది, అది మంచిల కొరకు పెట్టుకోవాలి ఎండాకాలానికి. నీ వాటా అయిపోయింది, ఇప్పటికి ఎక్స్ట్రా తీసుకుపోయినావు, మా నీళ్ళని దొంగిలించకపోతున్నావు, నువ్వు ఆపు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడినరా? మాట్లాడలే. ఆ దమ్ము లేదు. ఎందుకంటే ఈయనకు అక్కడ పైన చంద్రబాబుతో అవసరం ఉంది. మోడీ గారికి ఈయనకు రాయబారం చేయడానికి మధ్యలో ఈయనకి ఏం ఇబ్బంది జరగకుండా కాపాడడానికి చంద్రబాబు అవసరం ఉంది. అందుకే వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. ప్రత్యేకించి కృష్ణా పరివాహక ప్రజలకు, హైదరాబాద్ మంచి అవసరాల కొరకు ఏదైతే మనం నీళ్లు నిలబెట్టుకున్నామో ఆ నీళ్లను దొంగతనంగా తీసుకుపోతుంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజల పట్ల కానీ, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజల పట్ల కానీ వీళ్ళకి సోయి లేదు. పూర్తిగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసే పద్ధతుల్లో, ద్రోహం చేసే పద్ధతుల్లో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రవర్తన కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభిస్తాము, ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్కు ప్రమాదం జరిగితే కింద ఉన్న భద్రాచలం కొట్టుకొని పోతుంది అనేది మంత్రి గారు పదే పదే చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై ఏం చెప్తారు? మంత్రి పొడుగు ఎక్కున్నాడు, బుర్ర తక్కువ ఉంది అంటున్నాను. ఇక వాస్తవానికి నాకు ఇట్లాంటి అలవాటు లేదు ఎప్పుడు కానీ. ఎందుకంటే మేడిగడ్డ లాగేది 24 టీఎంసీల నీళ్లు కేవలం. ఇప్పటికే 32 లక్షల క్యూసెక్ల వాటర్ ఒకేసారి ప్రవాహంగా వస్తే కూడా భద్రాచలం తట్టుకొని నిలబడ్డది. ఆ సోయి ఆ లెక్కలు తెలియనోడు మంత్రి పాపం. ఆయనకి ఏ లెక్కలు తెలియదు, ఒక ముఖ్యమంత్రి లెక్క తప్ప. ఆ ముఖ్యమంత్రి పదవి పోయిండన్న ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలుస్తలేదు. వాస్తవానికి మేడిగడ్డ ఏ పరిస్థితులు కూడా కొట్టుకపోదు, నేను కొట్టుకపోను అని చెప్పింది ఇప్పటికే. ఆనాడు 38 లక్షలు వచ్చినాడు, ఇంత అది ఒక పిల్లర్ కుంగితే ఇప్పటి వరకు దాన్ని బాగు చేసే ప్రయత్నమే చేయలేదు. ఇప్పటివరకు కూడా అది లేకున్నా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటివరకు కూడా తన సొంత నియోజకవర్గం కోదాడ మోతే మండలానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే కూడా గాయ కూడా తెచ్చుకునే సోయలేదు ఆ మంత్రికి. కాబట్టి ఇక మంత్రి మాట్లాడే మాటకు విలువ ఉండదు, ప్రజలు నవ్వుకుంటారు ఇటువంటి వాటిని చూసి. చివరిగా ఏపీ సీఎం, తెలంగాణ సీఎం కూర్చొని మాట్లాడుకుని సంవత్సర కాలం పూర్తయింది. ఇప్పటి వరకు ఏమైనా సమస్యలు పరిష్కారం అయ్యాయి, భవిష్యత్తులో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది, ఏం చెప్తారు దీని మీద? ఉంది కదా, ఒక సమస్య అయితే పరిష్కారం అయింది. మన ముఖ్యమంత్రికి కేంద్రం నుంచి ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. బహుశా వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ అదే కావచ్చు, పోయి చేసుకుంది, వెంటనే పోయి చేసుకుంది. అంతకుమించి ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎటువంటి ప్రయోజనం నెరవేరలేదు. గత ప్రభుత్వం పరిష్కరించిన తర్వాత మిగిలిన సమస్యలు ఏదైనా ఉంటే అందులో ఒక్క సమస్య కూడా ఇప్పుడు పరిష్కరించబడలేదు. ఆ తర్వాత ఏ ఒక్కనాడు కూడా ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర కార్యదర్శి, ఈ రాష్ట్ర కార్యదర్శి కూర్చొని సాల్వ్ చేసిన సమస్యలు ఏమి కూడా లేవు. కేవలం పైకి రాజకీయంగా మాట్లాడడం కొరకు మేము 2 రాష్ట్రాల సమస్యలు పరిష్కారం చేయడం కొరకు కూర్చున్నామని మాట్లాడారు తప్ప లోపల వాళ్ళ చీకటి ఒప్పందాలు వేరే, వాళ్ళ రహస్య ఒప్పందాలు వేరే. అవి కేవలం మూసి రిజర్వేషన్ సంబంధించిన కాంట్రాక్టుల సమస్యలు, లేదా మోడీ నా జోలి రాకుండా చూడు, నేను కావాల్సిన పద్ధతిలో నేను పనిచేస్తానని చెప్పంపుకోవడానికి రాయబారాలేమో తప్ప అంతమించి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనం మాత్రం ఏ మాత్రం నెరవేరలేదు. ప్రధానంగా ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన ఘటనలో కార్మికులను రక్షించడంలో, కార్మికుల ప్రాణాలను వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులైనా విఫలమైందంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ మల్లిబాబుతో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.